నమస్తే ఎయిర్ ప్లస్ ఛానల్‌కి స్వాగతం. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ టీజీ టెట్ జూన్ 2026 హిందీ కంటెంట్, గ్రామర్ అండ్ మెథడాలజీ ప్రాక్టీస్ సెట్ 5కి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్తే. సో, ఒకసారి చెక్ చేసుకోండి. స్క్రీన్ విజిబిలిటీ అలాగే వాయిస్ అంతా కూడా ఓకే ఉన్నట్లయితే యెస్ సార్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. అలాగే చాలామంది కూడా సార్ సోషల్ క్లాసెస్ కూడా చేయండి సార్, సోషల్స్ కూడా బిట్స్ చేయండి అడుగుతున్నారు. సో, ఒకసారి మీరు కామెంట్ చేయగలరు. సోషల్ హిందీ మీడియంలో కూడా ఉంటుంది. మీరు ఒకసారి ఎస్సీఆర్‌టీ తెలంగాణ వెబ్‌సైట్‌లో వెళ్తే గనక అక్కడ మీకు టెక్స్ట్ బుక్స్ హిందీ ఫార్మాట్‌లో కూడా సోషల్ సంబంధించి టెక్స్ట్ బుక్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. అది కూడా మీరు ఒకసారి చూడగలరు. సో, మరి క్వెషన్స్ అనేటువంటివి సోషల్స్ సంబంధించి హిందీ మీడియంలో కావాలన్నా లేకుంటే ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటే కూడా సరిపోతుంది. ఒకసారి మీరు దానిపైన కూడా మీ యొక్క ఫీడ్‌బ్యాక్ అనేటువంటిది, మీ యొక్క అభిప్రాయం ఏంటనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి. తద్వారా మరి ఏ విధంగా చేస్తే బాగా యూజ్‌ఫుల్ ఉంటుందనేటువంటిది నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఏందంటే ఎగ్జామ్‌లో మనకి బైలింగ్వల్ ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్ రెండిట్లలో కూడా మనకి వస్తుందనమాట. పేపర్ విజిబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో, మరి ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ కాబట్టి ఎలా వస్తుందో తెలీదు. మామూలుగా అయితే ముందుగా మనకి బైలింగ్వల్‌లోనే వస్తుంది. ఓకేనా? రైట్. సో, అలాగే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ చూసినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అయితే మరి ఛానల్‌ని ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే గనుక మీకు జాయిన్ బటన్ అనేది కనిపిస్తూ ఉంటే టైటిల్ దగ్గర, అక్కడ నుంచి కూడా జాయిన్ అయ్యి ఛానల్‌ని సపోర్ట్ చేయగలరు. అలాగే అప్డేట్స్ కోసం అయితే గనక మీరు టెలిగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. తద్వారా కూడా మీరు జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేటువంటిది పొందుతూ ఉండొచ్చు. దాంతో పాటుగా చాలామంది అడుగుతున్నారు మరి ప్లేలిస్ట్‌లు ఏవైతే ఉన్నాయో టీజీ టెట్ 2026 హిందీ అని చెప్పేసి కొత్త ప్లేలిస్ట్ ఉంది. దాంతో పాటుగా సమాస్‌కి సంబంధించి కావచ్చు, గ్రామర్‌కి సంబంధించి కావచ్చు, ప్లేలిస్ట్‌లు కావచ్చు, వీడియో లింక్స్ కావచ్చు అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. అలాగే ఒకసారి మీకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏందంటే ఒకసారి ఛానల్‌లో వెళ్ళేసి వీడియోస్ అలాగే ప్లేలిస్ట్ కూడా చెక్ చేసినట్టయితే గనుక మీకు సోషల్‌కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ అంటే ఇంతకుముందు నేను సోషల్‌కి సంబంధించి కూడా క్లాస్ అయితే చేశాను. అది కూడా మీరు చూడగలరు. త్వరలోనే సోషల్‌కి సంబంధించి కూడా వస్తాయి. సో, ఈ ఫీడ్‌బ్యాక్ కోసం నేను ఇక్కడ ఆగడం జరిగింది. మీరు ఒకసారి కామెంట్ చేసినట్టయితే సోషల్ ఏదైతే ఉన్నాయో అవి హిందీ టైపింగ్‌లో కావాలంటారా? లేదంటే ఇంగ్లీష్‌లోనే ఉంటే కూడా సరిపోతుందనేటువంటిది మీరు తెలియజేసినట్టయితే దానికి అనుగుణంగా ఒక వీడియో అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అది సెట్ అయిందని కనుక మన క్లాస్ అనేటువంటిది దాని మీద కూడా చేసేదానికి నాకు ఎటువంటి అభ్యంతరం అయితే ఏం లేదు. సో, ఇది ఎంత కావాల్సిందంటే మీ యొక్క సపోర్ట్ అండి. ఇక్కడ ఎటువంటి ఏమీ లేకుండా ఫ్రీగా అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది యూజ్ అవ్వాలి. అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేస్తున్నానండి. సో, మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా నోట్ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను. క్వెషన్స్ అయితే కూడా డైలీ నేను కూడా కొంచెం పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను. త్వరలోనే మరి సీడీపీకి సంబంధించి చైల్డ్ అండ్ డెవలప్మెంట్ పెడగాజీకి సంబంధించి క్వెషన్స్ కూడా అయితే కొంచెం ఇన్వాల్వ్ చేస్తే కూడా అది కూడా మీకు వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో ఉన్నానండి. సో, మరి ఇదంతా కూడా నేను చెప్పేటప్పుడు, మీకు క్లాస్ చేసేటప్పుడు మీ యొక్క ఇంటరాక్షన్ అంటే నేను అడిగిన క్వెషన్‌లకి మీరు ఆన్సర్ చేస్తున్నట్లయితే నేనైతే హోంవర్క్ క్వెషన్ అనుకుంటే నిన్న కూడా ఒక హోంవర్క్ క్వెషన్ ఇచ్చాను. ఆ క్వెషన్ చూసుకున్నట్లయితే గనక ఐ థింక్ థర్డ్ క్వెషన్ అనుకుంటాను. దానికి సంబంధించి చాలా సింపుల్ క్వెషనే ఇచ్చాను. సో, సింపుల్ క్వెషన్ ఏందో మరి ఒకసారి మీరు కూడా అంతవరకు దాన్ని రిమైండ్ చేసేయండి. మీరు చేసినట్లయితే కామెంట్ చేసినట్లయితే దాని తగ్గట్టు కూడా నేను వీడియోలో మళ్ళీ దానికి సంబంధించి కూడా నేనైతే డిస్కస్ చేస్తాను. చాలా ఈజీ క్వెషన్ ఇచ్చాను. ఏందంటే వాక్యకే భేద్ అని చెప్పేసి నేను నిన్న టైప్ చేయమని చెప్పాను. సో, మరి అందరూ కూడా చూస్తున్నారు గానీ అదేంటనేటువంటిది మీరు చేయలేకపోతున్నారా? లేదా ఏమో ప్రాబ్లమ్ అనేటువంటిది ఎక్కడ అనేటువంటిది తెలియడం లేకపోతుంది. నేను అర్థ के आधार पर वाक्य के भेद ఇంకా 4 ఏవైతే ఉన్నాయో కామెంట్ చేయమని చెప్పేసి అన్నాను. మరి అది ఎటువైతే రాలేదు. అయితే కొంతమంది ప్రయత్నం అయితే చేశారు. ఆన్సర్ అయితే చేశారు. మనం అక్కడ ఆన్సర్‌లో క్వెషన్ మార్క్ అనేటువంటి వాక్యాన్ని ఇచ్చేసి ఎటువంటిదని అడిగాను. సో, ఆల్రెడీ క్వెషన్ మార్క్ కనిపిస్తుంది కాబట్టి అది ప్రశ్నార్థకం అనేటువంటిది ఆప్షన్ ఉన్నటువంటిది ఆన్సర్ ఏదైతే ఉందో అది మనకు అక్కడ కరెక్ట్ అయిపోతుంది. మనం లేట్ చేయకుండా ఇక్కడ మరి ఈరోజు మళ్ళీ ఒక పారాగ్రాఫ్ అనేటువంటిది తీసుకొని రావడం జరిగింది. ఆ పారాగ్రాఫ్ ఏంటో ఇక్కడ చేసి చూసిద్దాం. పారాగ్రాఫ్ నుంచి వచ్చేసి మనకు మళ్ళీ క్వెషన్స్ అనేటువంటి అడుగుతా ఉంటారు. निरक्षरता किसी भी राष्ट्र, समाज एवं स्वयं व्यक्ति के लिए कलंक है. निरक्षर व्यक्ति के पास सोचने समझने की स्वतंत्र शक्ति नहीं होती. वह ना तो सामाजिक विकास के बारे में सोच सकता है और ना ही व्यक्तिगत विकास के बारे में. निरक्षर व्यक्ति अच्छे बुरे, उचित अनुचित, कर्तव्य अकर्तव्य के बीच में अंतर नहीं कर पाता है. निरक्षरता के कारण देश को अच्छे नागरिक नहीं मिल पाते हैं. उन्हें अपने अधिकारों और कर्तव्यों का भी ज्ञान नहीं हो पाता है. अतः देश में अज्ञानता और निरक्षरता को जड़ से मिटाने के लिए सामूहिक प्रयत्न आवश्यक है. इसके लिए शिक्षा व्यवस्था में परिवर्तन का घर घर शिक्षा का दीप जलाना होगा. देश की जनता को साक्षरता के सभी से अवगत कराना होगा तथा आर्थिक रूप से कमजोर लोगों को
मुफ्त शिक्षा भी देनी होगी। हमारे भारत देश का भविष्य तभी ఉజ్వల్ होगा जब हर नागरिक సాక్షర్ होगा। ఇది పారాగ్రాఫ్ సంబంధించి. సో ఇక్కడ మీకు మళ్ళీ ఒకసారి కూడా చూడండి, పాజ్ చేసి కూడా చూడండి. అయితే ఇక్కడ మొదటి ప్రశ్న అయితే ఇక్కడ చూసేద్దాం. పారాగ్రాఫ్ సంబంధించి నేను ఏ విధంగా చేయాలన్నట్టు కూడా మీకు చెప్పడం అయితే జరిగింది పారాగ్రాఫ్ని. చూడండి మొదటి ప్రశ్న, इसके कारण देश को अच्छे नागरिकों की प्राप्ति नहीं होती है। ऑप्शन ए सामाजिकता, बी निरक्षरता, ऑप्शन सी వ్యక్తిపరకత, ఆప్షన్ డి సామూహికత. మరి ఇక్కడ మీరు ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఆ వీడియో ఏదైతే మనం పారాగ్రాఫ్ ఇచ్చామో ఆ పారాగ్రాఫ్ని చూసుకొని మళ్ళీ క్వశ్చన్ చేయండి. చాలా సింపుల్గా అయితే చేయొచ్చు. అంటే ఇక్కడ మనకి నిరక్షరత అంటే ఇలిటరసీ గురించి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఇక్కడ సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ సింపుల్గా మనకు టాపిక్ ఉన్నది నిరక్షరత ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి ఇక్కడ. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. రెండో ప్రశ్న చూడండి, ఇది కూడా చాలా సింపుల్గానే ఉంటుంది ప్రశ్న. మీరు అర్థం చేసుకుంటే కనుక ఈజీగా అయితే ఆన్సర్ చేసేయచ్చు. చూడండి, నిరక్షర వ్యక్తికి సంబంధమే గలత్ కథన్ పహచానియే. అంటే నిరక్షర వ్యక్తి ఉన్నటువంటి ఆయనలో ఉన్నటువంటి ఒక రాంగ్ స్టేట్మెంట్ ఏందో కనుక్కోండి అన్నాడు. ఆప్షన్ ఏ నిరక్షర వ్యక్తికి పాస్ సోచనే సమజ్నేకి శక్తి నహీ హోతీ హై. ఇది కరెక్టే, కానీ మనకు అడిగింది గలత్ అడిగాడు. చాలా జాగ్రత్తగా చేయాలి, ఓకేనా. సో ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఫస్ట్ది ఇది కరెక్టే, ఎందుకంటే వాడి దగ్గర అంత ఆలోచన శక్తి అయితే ఉండదు. మనకు కావాల్సింది ఏంది, గలత్ కథ అన్నాడు. చూడండి, గలత్ అంటే రాంగ్ ఉన్నటువంటిది. నిరక్షర వ్యక్తికో అధికార్ ఔర్ కర్తవ్యం కా జ్ఞాన్ నహీ హోతా హై. ఇది కూడా కరెక్టే, ఎందుకంటే ఇలిటరసీ పీపుల్ దగ్గర ఏదైతే ఉందో కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అంత అవగాహన అనేది ఉండదు. మూడవది చూడండి, నిరక్షర వ్యక్తి సామాజిక ఔర్ వ్యక్తిగత వికాస్ కే బారే మే సోచా హై. చూడండి, మరి ఒక చదువుకోలేని వాడు ఒక సమాజం గురించి లేదా వ్యక్తిత్వం సంబంధించినటువంటి డెవలప్మెంట్ సంబంధించి గురించి ఆలోచిస్తాడు అంటున్నాడు. సో ఇది అంతా కరెక్ట్గా కాదు. యాజ్ పర్ పారాగ్రాఫ్ మనం చూసుకున్నట్టు ఇది కాదు. మళ్ళీ నెక్స్ట్ చూసుకున్నాడు, నిరక్షర వ్యక్తి అచ్చే ఔర్ బురేకి పహచాన్ నహీ కర్ పాతా హై. ఇది కరెక్టే, చదువుకోలేని వాడు మంచి చెడు ఏదో అనేది అంత కరెక్ట్గా చేయలేడు. సో మనకి రాంగ్ ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆప్షన్ సి, అదే మనకి ఈ ప్రశ్నకి ఇక్కడ సరైన సమాధానం. చూడు, ఏలికేస్తే కాలికేస్తే ఏలిక అన్నట్లుగా ఇట్లా మెడకేస్తే అన్నట్టు ఉంటుంది సామెత. సో అట్లాగనమాట ఇక్కడ ఈ ఆప్షన్ అయితే ఏదైతే రాంగ్ ఉందో మనకి ఇక్కడ అదే రాంగ్ ఆన్సర్, ఇక్కడ రైట్ ఆన్సర్ అనమాట ఈ క్వశ్చన్కి, ఓకేనా. ఇలాగా నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూడండి, చాలా ఇది కూడా మంచి ప్రశ్ననే. పారాగ్రాఫ్ నుంచి వస్తే మనకి 5 మార్కులు పారాగ్రాఫ్, 5 మార్కులు పోయం నుంచి వస్తాయి కాబట్టి 10 మార్కులు ఈజీగా ఎటు పోకుండా అయితే వస్తాయండి. మీరు ఒకవేళ కనుక చదివే టెక్నిక్ కనుక తెలిసినట్లయితే కనుక ఒకసారి 2 సార్లు చూసుకున్నట్లయితే కనుక మీకు ఎలా చేయాలో ఇంతకుముందు వీడియోస్ కూడా చెప్పడం జరిగింది. ఒక 4 చేసాం కదా ఇంతకుముందు ప్రాక్టీస్ 4 వీడియోస్ చేసాము. సో దానికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా కింద ఇచ్చాను. ఎవరైనా చూడలేకపోతే కనుక ఆ ప్లేలిస్ట్ ద్వారా చూడొచ్చు. లేదా ఇక్కడ పైన మీకు ఐ కార్డ్ దగ్గర కూడా కొన్ని వీడియోస్ అనేటువంటిది సజెస్ట్ అవుతా ఉంటాయి. దాన్ని క్లిక్ చేసి కూడా మీరు చూసినట్లయితే కనుక మీకు కొంచెం యూజ్ అవుతుందని తెలియజేసుకుంటూ చూడండి. మూడవది, దేశ్ కి జనతా పర్ పరిచय इससे कराना है. అంటే साक्षरता के लाभों से, देश की भविष्य में, शिक्षा व्यवस्था से, ज्ञान और विज्ञान से. సో ఇక్కడ మనం చూసినట్లయితే పారాగ్రాఫ్లో మనకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే కనుక మరి ఇక్కడ సాక్షరతాకే లాభంసే. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఇక్కడ ఇదైతే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కనుక 4వ ప్రశ్న చూడండి, गद्यांश में इस విలోమార్తి జోడీ కా ప్రయోగ్ నహీ హువా హై. క్లియర్గా మనకి ఈజీగా చేసేయచ్చు, చాలా సింపుల్గా అండి. ఆప్షన్ ఏ అచ్చా బురా, ఆప్షన్ బి ఉచిత్ అనుచిత్, ఆప్షన్ సి కర్తవ్య కర్తవ్య, ఆప్షన్ డి ఆర్థిక్ సామాజిక్. సో ఈజీగా ఇక్కడ మనం ఎటువంటి ఇది లేకుండా మనం ఆన్సర్ చేసి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు పారాగ్రాఫ్లో చూస్తుంటే కనుక ఫస్ట్ పారాగ్రాఫ్లోనే మీకు దీనికి ఆన్సర్ దొరికిపోతుంది. ఇక్కడ 3 కూడా మనకి విలోమ శబ్దం యూజ్ చేశారు. ఈ 3 కూడా ఇది చేయలేదు కాబట్టి మనకి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ డి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 5వ ప్రశ్న చూడండి, నిరక్షరత की समाप्ति के लिए इसकी आवश्यकता है. మరి ఇలిటరసీని దూరం చేయడానికి దీని యొక్క అవసరం ఉంది అంటున్నాడు. ఆప్షన్ ఏ వ్యక్తిగత ప్రయాస్, ఆప్షన్ బి నైతిక ప్రయాస్, ఆప్షన్ సి సామూహిక ప్రయాస్, ఆప్షన్ డి పారంపరిక ప్రయాస్. ఇది కూడా చాలా సింపుల్ అండి. సో మీకు చూడగానే కనిపించింది సామూహిక ప్రయత్నం అని చెప్పేసి రెండో దాంట్లో మీకు కనిపిస్తుంటుంది. ఇక్కడ ఆప్షన్ సి ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి సరైన సమాధానం. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకా నెక్స్ట్ 5 మార్కులు పోయం అయితే ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. మీకు ఇక్కడ చూడండి, निम्नलिखित पद्यांश को पढ़िए, दिए गए प्रश्नों के उत्तर पहचानिए. సో కింద ఇచ్చాడు, नए युग में विचारों की नई गंगा बहावो तुम, कि सब कुछ बदल दे ऐसे तूफान में नहावो तुम.
अगर तुम ठान लो तो आंधियों को मोड़ सकते हो, अगर तुम ठान लो गगन के तारों तोड़ सकते हो, अगर तुम ठान लो तो विश्व के इतिहास में अपने सुयश का एक नव अध्याय भी जोड़ सकते हो। तुम्हारे बाहुबल पर विश्व को भारी भरोसा है, उसी विश्वास को फिर आज जन जन में जगावो तुम అనేటువంటిది ఒక ఇది ఇచ్చారు, ఒక పోయం ఇచ్చారు. అనుకుంటే నువ్వు ఏమైనా చేయగలవు అన్నట్టు దానికి ఒక ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం కింద చూద్దాం. ఆరో ప్రశ్న కింద మనం చూస్తున్నట్లయితే గనక యెస్. గద్యాంశ్ పద్యాంశ్ కే ఇస్ యుగ్ కి బాత్ హో రహీ హై. మరి పారాగ్రాఫ్‌లో మనకి ఫస్ట్ లైన్‌లోనే మనకు స్టాంజాలో ఫస్ట్ దగ్గరనే ఇచ్చాడు. ఆప్షన్ ఏ నవీన్, బి ప్రాచీన, సి మధ్య, డి ఆది. నయే అన్నాడు కదా! నయే అంటే నవీన్ దానికే వస్తుంది. రిలేట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ అండి. ఓకే. సో నెక్స్ట్ చూసినట్లయితే గనక ఏడవ ప్రశ్న చూడండి. కవి డాష్ కో మోడ్‌నే ఔర్ డాష్ కో అని ఇచ్చాడు. కానీ ఇక్కడ మనం కిందకి చూసుకున్నట్లయితే 2 కంటిన్యూయస్ లైన్ చూసుకున్నట్లయితే ఈజీగా మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఆప్షన్ ఏ విశ్వ తూఫాన్, ఆప్షన్ బి ఆంధియో తారో, ఆప్షన్ సి తూఫాన్ తారో, ఆప్షన్ సి ఆంధియో విశ్వ. సో మనకి దీనికి పారాగ్రాఫ్ మీరు చూసినట్లయితే కనుక ఇది కూడా ఈజీగా చేయొచ్చు. ఆంధియో ఔర్ తారోं को అనేటువంటిది కంటిన్యూయస్ లైన్‌లలో మనకు దొరుకుతుంది. దాని కింద ఒకటి. సో ఇక్కడ ఆప్షన్ మనకి ఏ, బి ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న చూడండి. సుయష్ కా నయా అధ్యాయ్ ఇస్సే జోడా జా సక్తా హై. సుయష్ అంటే ఇక్కడ మనకి ఉపసర్గ ఉంటుంది. సు ప్లస్ యష్. యష్ అంటే కీర్తి అనమాట. ఓకే. మంచి యశస్సు, మంచి కీర్తి దీని ద్వారా మనం జత చేయొచ్చు అంటున్నారు. ఆప్షన్ ఏ విచారోं की गंगा में, ఆప్షన్ బి ఆంధిयों और तूफानों में, ఆప్షన్ బి విశ్వ के इतिहास में, ఆప్షన్ డి గగన్ के तारों में. సో పద్యం మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం లేకుండా ఈజీగా అయితే ఆన్సర్ మీకు తెలిసిపోతుంది కదా! సో ఇక్కడ ఆప్షన్ ఏదైతే ఉందో సి విశ్వ के इतिहास में అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయండి. ఏమి ఇది లేదు. పారాగ్రాఫ్ చదవకుండా ఈజీగా అయితే ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ప్రశ్న అయితే చూద్దాం. 9వ ప్రశ్న చూడండి. ఇక్కడ పద్యాంశ మే ప్రయుక్త నబ్ కా సమానార్థి. చూడండి మనకు సమానార్థి ఇచ్చాడు, భిన్నార్థి ఇచ్చాడు. సో ఇక్కడ ఏమన్నాడంటే ఆప్షన్ ఏ ఆంధీ, బి తారే, ఆప్షన్ సి గంగా, ఆప్షన్ డి గగన్. సింపుల్గా అండి. సో నబ్ అంటే మీకు ఏందో అర్థం కాలేదు. ఆంధీ, ఆంధీ అంటే మనకి ఈ తుఫాన్ వచ్చే ముందు ఒక పెద్ద గాలి లాంటిది వస్తుంది కదా! అట్లాంటిది. మళ్ళీ బి చూసుకున్నట్లయితే తారే. తారే అంటే నక్షత్రాలు. సి అంటే గంగ. గంగ అంటే గంగా నది దాని గురించి చెప్తున్నారు. నీళ్ళ గురించి, నది గురించి. ఇక్కడ ఆప్షన్ డి చూసుకున్నట్లయితే గగన్. మరి నభ్‌ని ఏమంటారయ్యా అంటే ఆప్షన్ డి గగన్ అని కూడా అంటారు. ఇంకొక 2 పర్యాయ పదాలైతే మీరైతే కామెంట్ అయితే చేసేయండి. దేనికి? గగన్‌కి. ఓకేనా. నభ్ అనే వాటికి పర్యాయ పదాలు ఏమేమి వస్తాయో మీరైతే కామెంట్ చేసేయండి. ఈ రోజు వరకు అది. ఓకే. నెక్స్ట్ ప్రశ్న 10వ ప్రశ్న చూడండి. సంసార్ కా విశ్వాస్ ఇస్ పర్ హై. మరి సుయష్ పర్, బాహుబల్ పర్, జన జన పర్, ఇతిహాస్ పర్. చూడండి సంసార్ కా విశ్వాస్ ఇస్ పర్ హై అంటే మరి మన యొక్క ప్రపంచమంతా కూడా దీన్ని విశ్వసిస్తుంది. అంటే మన యొక్క బాహుబల్ పర్, బాహుబలం మీద దీని యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుందని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఆప్షన్ ఏదైతే బి అని ఉందో అది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకేనా అండి. యెస్. సో మరి ఇప్పటివరకు మనం 10 క్వెషన్లు అయితే చేసుకున్నాం. ఒక పద్యం, ఒక గద్యం చూసాం. 10 మార్కులు ఇట్లే వచ్చేస్తాయి. సో ఈ విధంగా మీరు సాల్వ్ చేసినట్టు కనుక ఈజీగా తక్కువ టైంలోనే మంచి స్కోర్ అయితే సాధించొచ్చు. ఇది టెట్‌లో మంచి మీకు బెనిఫిట్ అవుతుంది. ఓకేనా. సో ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదట నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే మీరు ఛానల్‌ని సపోర్ట్ చేయకుండా కనుక జాయిన్ బటన్ అనేటువంటిది కనిపిస్తుంది టైల్ దగ్గర. అక్కడ ఇక్కడ జాయిన్ అయ్యి ఛానల్‌ని సపోర్ట్ చేయగలరు. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్, ఫేస్‌బుక్ పేజ్ సంబంధించిన లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. అక్కడ కూడా జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేవి పొందుతూ ఉండొచ్చండి. ఓకేనా. సో మరి ఇంకా ఏమైనా మీ యొక్క సందేహాలు, డౌట్స్ ఏమైనా సబ్జెక్ట్ రిలేటెడ్‌గా ఉన్నట్లయితే కింద కామెంట్ రూమ్‌లో తెలియజేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తున్నాను. చాలా మందికి కూడా అందరికీ కూడా రిప్లై ఇస్తున్నాను. ఎవరైతే కామెంట్ చేస్తున్నారో దానికి సంబంధించి. సో మరి మీకు యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. మరి మీకు ఎలా అనిపిస్తుందో మీ యొక్క ఫీడ్‌బ్యాక్ కావచ్చు, మీ యొక్క సజెషన్స్ ఏమైనా కావచ్చు, అది కూడా అయితే మీరు కామెంట్ రూమ్‌లో తెలియజేయండి. నేను కూడా తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ క్వెషన్ అయితే ఇక్కడ చూద్దాం. చూడండి 11వ ప్రశ్న. గిరిజా కుమార్ మాథుర్ జీకి ప్రముఖ రచన హై. గిరిజా కుమార్ మాథుర్‌కి సంబంధించి అయినటువంటి ఒక ప్రముఖ రచన ఏదైతే ఉంటుందో ఆప్షన్ ఏ సూరజ్ కా రత్, ఆప్షన్ బి న్యూ సైన్స్ ఆఫ్ पैराडाइज, ऑप्शन सी मैं वक्त के हूँ सामने, ఆప్షన్ డి త్రిధార. అంటే ఇక్కడ సరైన మనకి సమాధానం చూస్తున్నట్లయితే కనుక ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. మై వక్త్ కే హూ సామ్నే అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకేనా అండి. ఎస్. సో మరి నెక్స్ట్ చూస్తున్నట్లయితే కనుక 12వ ప్రశ్న చూడండి. यस निम्न में से यह संत और समाज सुधारक कवि है. మరి ఇక్కడ చూడండి వినయ్ చంద్ మౌద్గల్, ఆప్షన్ బి కబీర్ దాస్, ఆప్షన్ సి సురేంద్ర విక్రమ్, ఆప్షన్ డి షకీల్
బదా యుని అనేటువంటిది అయితే ఈ యొక్క ఈరోజు మనం లిటరేచర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే మీకు ఇక్కడ హోంవర్క్ కిందకి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 12వ ప్రశ్న. సో ఇంతకుముందు జస్ట్ మీకు అది పర్యాయవాచి కామెంట్ చేయమని చెప్పినాను. ఈ యొక్క క్వశ్చన్ అంటే ఈరోజు 12వ క్వశ్చన్ మీకు హోంవర్క్ క్వశ్చన్. ఇది దీనికి లిటరేచర్కి సంబంధించి ఈరోజు మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఇది నోట్ అయితే చేసుకోండి. ప్రశ్న మరొకసారి, నిమ్న में से यह संत और సమాజ్ సుధారక్ కవి హే. చూడండి, సంత్ మరియు సమాజ్ సుధాకర్ అంటున్నారు. మరి చూడండి, రైట్. సో ఇది ఈజీ క్వశ్చన్ ఇది కూడా. సో మరి చూద్దాం ఎంతమంది ఇవ్వాలని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. కామెంట్ అయితే చేస్తారని చెప్పేసి, ఎందుకంటే రోజు చెప్తాను కాబట్టి రోజు వింటారు. సో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అందిస్తారని చెప్పేసి చూడడానికి అయితే ఈ యొక్క ప్రశ్న అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. తెలియకుండా కూడా ప్రయత్నం చేయండి. మీకు ఏమనిపిస్తుందో అయితే ప్రయత్నం అయితే చేయండి. ప్రయత్నం చేస్తే పోయేది ఏమీ లేదు. అంతిమ విజయం మనదే అవుతుంది. అసలుకే ప్రయత్నం చేయకపోతే మరి ఇంకా మనం ముందు ఒక అడుగు వేయడానికి వెనకబడుతున్నాడు. ఇంకా ఎప్పుడు మనం ముందుకు వెళ్తామండి. ఓకేనా, సో దీన్ని అర్థం చేసుకుంటూ అందరూ కూడా మరి ఏదైనా కూడా కామెంట్ చేస్తారని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఈ ప్రశ్నకైతే ఇక్కడ ఇస్తున్నాను మీకే. సో నెక్స్ట్ చూడండి, 8वीं कक्षा के दिल्ली से पत्र पाठ में పత్ర ఇస్నే లిఖా. 8వ తరగతి మీరు చూసుకున్నాడు కనుక ఢిల్లీ సే పత్ర అని ఒక పాఠం ఉంది. ఓకేనా, సో ఆ పాఠంలో ఈ పత్ర ఎవరైతే తన యొక్క ఫాదర్కి లెటర్ రాస్తారనమాట. ఎవరు రాస్తారు అని ఇక్కడ ఆప్షన్ ఏ మేధా, ఆప్షన్ బి సనీ, ఆప్షన్ సి బషీర్, ఆప్షన్ డి రషీదా. రషీదా పాత్ర గురించి నిన్న మనం మాట్లాడుకున్నాము. ఓకేనా, సో ఒక లెసన్ గురించి దాంట్లో వస్తుంది, సంవాద్ లెసన్. సో అది ఏ లెసన్ కామెంట్ అయితే చేసేయండి. అయితే ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సన్నీ అనేటువంటి ఆయన అతను తన తండ్రికి లెటర్ అనేటువంటిది రాస్తాడు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ మనం ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక 14వ ప్రశ్న చూడండి, నిమ్న में से यह संयुक्त अक्षर शब्द है. చాలా సింపుల్ ఇది. ఆప్షన్ ఏ బిల్లి, ఆప్షన్ బి రస్సీ, ఆప్షన్ సి చక్కి, ఆప్షన్ డి సబ్జీ. సో ఇక్కడ మనకి సంయుక్తాక్షర్ అన్నాడు. చూడండి, సంయుక్తాక్షర్లోనే మనకి సింపుల్గా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, దాని ద్వారానే ఈజీగా మీరు అయితే చేయొచ్చు. ఇక్కడ చూడండి, డిఫరెన్షియేట్ ఎలిమినేషన్ మెథడ్ చేయండి. ఇక్కడ లాకి లీ ఇచ్చినాడు, ఇది కాదు. లాకి లీ ఇచ్చినాడు, ఇది కాదు. సాకి సి ఇచ్చినాడు, ఇది కాదు. మరి పాకి చా కాకి కీ ఇచ్చిన కీకి కావత్ ఇచ్చినాడు, ఇది కాదు. సో మనకు మిగిలింది ఇది. ఎందుకు అంటే ఇక్కడ సంయుక్తాక్షరు. ద్విత్వాక్షర్ అంటే సంయుక్తాక్షర్ శబ్ద హే. ద్విత్వాక్షర్ అంటే ఒకటే సేమ్ అనేటువంటిది. ఈ మూడు కూడా సేమ్ ద్విత్వాక్షర్ సంబంధించి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ డి ఏదైతే ఉందో మనకి ఇది సంయుక్తాక్షర్ సంబంధించిన దానికి ఎగ్జాంపుల్. ఓకేనా, ఎస్. ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అయితే ఇక్కడ 15వ ప్రశ్న చూడండి. यस 15వ ప్రశ్న, मैं तुझे गरीब डैश क्वेश्चन मार्क इच्छाడు. वाक्य की पूर्ति के लिए सही उत्तर है. ऑप्शन ए लगता हूँ, बी लगती है, ऑप्शन लगता है, ఆప్షన్ సి లగ్తీ హై, ఆప్షన్ డి లగ్తే హై. చాలా సింపుల్గా ఇది చాలా ఇదిగా అయితే ఇచ్చడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టు ఇంకా ఆప్షన్ ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. లగ్తా హూ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. ఎందుకంటే ఇక్కడ మై వచ్చిందంటే లాస్ట్లో మనకి ఏం రావాలి, హూ అనేటువంటిది రావాలి. ఓకేనా, అందుకని ఇక్కడ ఈజీగా మనకి ఉన్నది ఆప్షన్లో ఒకటే కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, సో ఇక్కడ దాకా మనము కొంచెం లిటరేచర్, కంటెంట్, గ్రామరు, మెథడాలజీ కంటే ఈరోజు క్వశ్చన్స్ అయితే ఈరోజు ఈ సెట్లు అయితే తీసుకొని రాలేదు. ఓకేనా, సో దానికి సంబంధించి మళ్ళీ మనకి నెక్స్ట్ కూడా తీసుకొని రావడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ నుంచి మనకి ఇంగ్లీష్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే తీసుకొని రావడం జరిగింది ప్రాక్టీస్ కోసము. ఓకేనా, సో ఇంగ్లీష్ క్వశ్చన్స్పై కూడా మీ యొక్క ఫీడ్బ్యాక్, మీ యొక్క సలహాలు, సూచనలు కూడా అయితే తెలియజేయచ్చు. ఓకేనా, సో ఇది కూడా మంచి, ఇక్కడ కూడా మంచి ప్రశ్నలే మీకు ప్రాక్టీస్ కూడా అయితే ఇక్కడ 30 మార్కులు అయితే మనకి ఉంటాయి. ఓకేనా, సో నో టీ ఈజ్ అవైలబుల్ ఎట్ present, would you like to take some coffee instead? The underlined word is a/an అని ఇచ్చినాడు. కానీ ఇక్కడ అండర్లైన్ వర్డ్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ నేనే అండర్లైన్ వర్డ్ ఇస్తాను. అదేంటంటే ఇక్కడ క్వశ్చన్ దగ్గర ఉంది కదా, ఇన్స్టెడ్ అనేటువంటి పదం అండర్లైన్. ఇప్పుడు దీనికి ఏమంటున్నాడు, కరెక్ట్గా ఏమవుతుంది, అదేంటిది అంటున్నాడు. ప్రిపోజిషన్ అంటున్నాడా, కంజక్షన్ అంటున్నాడా, అడ్వర్బ్ అంటున్నాడా, అడ్జెక్టివ్ అంటున్నాడా. ఓకేనా, సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే కనుక మరి ఏమవుతుందో కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా, ఎస్, ప్రిపోజిషను, కంజక్షను, అడ్వర్బు, అడ్జెక్టివ్. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్టు కనుక సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, అడ్జెక్టివ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఎస్, ఎనీథింగ్ దట్ డెస్ట్రాయిస్ ది ఎఫెక్ట్ ఆఫ్ పాయిజన్ ఈజ్. సో ఏదైనా కానీ దాన్ని నిర్మూలించగల శక్తి దీనికి ఉంది అంటున్నాడు. ఆప్షన్ ఏ సీరం, ఆప్షన్ బి యాంటీసెప్టిక్, ఆప్షన్ సి సెరమ్సిన్, ఆప్షన్ డి యాంటీడోటే.
ఓకేనా. సో ఇక్కడ మనకు సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ ఇక్కడ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. యాంటీడోట్ అనేటువంటిది సమూలంగా నిర్మూలించే శక్తి అయితే దీనికి ఉంది. యాంటీసెప్టిక్ ఏంటంటే కొంతవరకు నియంత్రిస్తుంది, అందుకనే ఆప్షన్ బి కాదు, ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఎస్, ఏ పర్సన్ హూ స్పీక్స్ ఫర్ ఆర్ సపోర్ట్స్ అన్ ఐడియా. మరి ఒక ఐడియా గురించి మాట్లాడే అతను లేదా ఒక ఐడియాకి సపోర్ట్ చేసే అతను ఎవరు అంటాడో ఆప్షన్ ఏ పైనీర్, ఆప్షన్ బి అడ్వైజర్, ఆప్షన్ సి అడ్వకేట్, ఆప్షన్ డి ఐడియాలజిస్ట్. సో ఇక్కడ చాలామంది కూడా ఆప్షన్ డీకి వెళ్ళిపోతారు, కానీ చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. ఇక్కడ నేను మీకు అయితే క్లూ ఇచ్చేసాను. సో ఇక్కడ చూసినట్లయితే కనుక మరి పైనీర్ అంటే ఎవరైతే కొత్తగా ఆవిష్కరణ చేస్తారో లేదా ఎవరైతే కొత్తగా ముందుగా ఫస్ట్గా జరుపుకుంటారో వాడిని ముందుగా ఉండి నడిపిస్తారో అతన్ని పైనీర్ అంటారు. ఆప్షన్ బి చూసుకున్నట్లయితే అడ్వైజర్ అంటే సలహాలు ఇచ్చేవారు. ఓకేనా. మరి ఆప్షన్ సి చూసుకున్నట్లయితే అడ్వకేట్ అంటే కూడా ఒక ఫేవర్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సో ఇది ఎక్కువగా మీరు కోర్టులలో వింటూ ఉంటారు కదా. సో అట్లాగా మీరు దాన్ని రిలేట్ చేసుకుంటే ఇది చేయొచ్చు. ఐడియాలజిస్ట్ మరి ఎవరైతే ఒక ఐడియాని ఫాలో అవుతుంటారో వాళ్ళు ఐడియాలజిస్ట్ అంటాం. సో మనకి ఈజీగా ఆన్సర్ దొరికింది, నేను మీకు చెప్పడంలోనే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ దీనికి వచ్చేసి అడ్వకేట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇది కొంచెంగా ఇదిగా ఉంటుంది, కానీ కొంచెం చేయగలరు మీరు. ద స్ట్రేంజర్ హూ స్టాప్డ్ విత్ అస్ వాజ్ ఏ రుత్లెస్. సో ఇక్కడ కూడా మీకు అండర్లైన్ చేయడం ఇక్కడ రాలేదు టైపింగ్లో. అండర్లైన్ రుత్లెస్ అనే వర్డ్ మీరు గుర్తుపెట్టుకోండి. రుత్లెస్ ఫెలో. ఫైండ్ ద వర్డ్ దట్ ఈజ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు దట్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. అండర్లైన్ వర్డ్ ఇక్కడ ఏంటి? రూత్లెస్. అంటే ఏమంటాడు ఇక్కడ? ఒక సెంటెన్స్ ఇచ్చాడు. అంటే ఎవరైతే మరి కొత్త అతను ఉన్నారో, తెలియని అపరిచిత వ్యక్తి మీ దగ్గర స్టేట్ చేశారో అతడు రుత్లెస్ బిహేవ్ ఉన్నటువంటి ఫెలో అని చెప్పేసి ఇక్కడ అంటే సరిగ్గా తెలియనటువంటి ఫెలో అని చెప్పేసి చెప్తున్నాడు. దానికి సంబంధించి ఏదైతే అండర్లైన్ వర్డ్ ఉందో ఏమనుంది రుత్లెస్కి, దానికి ఆపోజిట్ అంటే యాంటోనిమ్ అంటే విలోమ శబ్దం అంటే వ్యతిరేక పదం ఏంది కనుక్కోండి అంటాడు. ఆప్షన్ ఏ క్యాండిడ్ అంటే ట్రూత్ఫుల్గా ఫేత్గా ఉండడం అనమాట, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం. మరి సింపథెటిక్ అంటే జాలి కలిగి ఉండడం. ఓకేనా. ఆప్షన్ సి చూసుకున్నట్లయితే కార్డియల్ అంటే ఫ్రెండ్లీగా జాలీగా ఉండడం. ఆప్షన్ డి చూసుకున్నట్లయితే కర్టసీ రెస్పెక్ట్ఫుల్ అంటాం. ఓకేనా. సో అలాగా ఉండడం. సో ఇక్కడ నేను మీకు చెప్పేసాను కాబట్టి ఇక్కడ ఆప్షన్ మరి చూసుకున్నట్లయితే బి ఈజ్ ద ఇక్కడ రైట్ ఆన్సర్. రుత్లెస్ అంటే చాలా క్రూడు, మూర్ఖుడు అట్లా అంటాం. దానికి ఆపోజిట్ చూసుకున్నట్లయితే సింపథిక్ అని చెప్పొచ్చు మనకి. ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఓకేనా. ఎస్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కనుక ఎస్, దేర్ బీయింగ్ నో ఎవిడెన్స్ అగెయిన్స్ట్ హిమ్ అంటే అది దానికి ఆయన పట్ల ఎటువంటి ఏవైతే ఎవిడెన్సెస్ అంటే సాక్ష్యాధారాలు ఏమీ లేవు అతని వైపు అని చెప్పేది అన్నాడు. హీ వాజ్ అక్విటెడ్ డాష్ ద చార్జ్. ఆప్షన్ ఏ ఓఎఫ్ఎఫ్ ఆఫ్, ఆప్షన్ బి WITH విత్, ఆప్షన్ సి FROM ఫ్రమ్, ఆప్షన్ డి ఆఫ్ కానీ ఎక్విటెడ్ ఆఫ్. ఇది చాలాసార్లు మీరు కోర్టు కేసు సందర్భాల్లో వింటుంటారు. సో ఇక్కడ చూసినట్టు కనుక ఆప్షన్ మరి డి ఏదైతే ఉందో ఇది ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. OF ఆఫ్ అనేది ఇక సరైన సమాధానం అవుతుంది. సో ఇప్పటిదాకా మనం మొత్తంగా 20 క్వశ్చన్లు అయితే చేసుకోవడం జరిగింది. ఈ క్వశ్చన్స్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈజీ, హార్డ్, మోడరేట్, అలాగే మీ యొక్క సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు సబ్జెక్టుల పట్ల ఏమైనా డౌట్లు అనేది కింద కామెంట్ అండి, తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్కి ఆల్ సెట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇది యూస్ఫుల్ అయిందని అనుకుంటాను, నచ్చిందని అనుకుంటున్నాను. మరి అలాగే ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్నాక మీరు టైటిల్ దగ్గర ఉన్నటువంటి జాయిన్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ కూడా సపోర్ట్ చేయగలరు. అలాగే మరి సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అయితే కొంత డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. తద్వారా కూడా మీరు జాయిన్ అక్కడ నుంచి కూడా అప్డేట్స్ అనేది పొందొచ్చు. సో మళ్ళీ కలుద్దాం మరొక నెక్స్ట్ క్లాస్లో. అందాక ధన్యవాదాలు. జై హింద్.